నమస్తే అన్న, చెప్పండి. హైదరాబాద్లో కేబుల్ కనెక్షన్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంతవరకు కూడా కట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో అయితే మాత్రం పూర్తిగా కట్ చేస్తున్నారు అనమాట. ఎందుకు జరుగుతుంది ఇదంతా పొలిటికల్ డ్రామా అండి. అసలు 35 ఏళ్ల నుంచి నడిచే బిజినెస్ సడన్గా 2 నెలల్లో సడన్గా ఆయనకు దేవుడు వచ్చి చెప్పిండు రేవంత్ రెడ్డి గారికి కట్ చేయండి అని. అవన్నీ ఏమీ లేవని వాళ్ళ అన్నయ్యని కాపాడుకోవాలి, బిజినెస్ వాళ్ళ అన్నయ్యకి రూట్ చేయాలంతే. రూట్ అంటే ఆయన బిజినెస్లో దిగాలనే ఈ ఆల్టర్నేటివ్స్ అంతే. అంటే బిజినెస్ ఒకరి దగ్గర పడితే ఇంకోళ్ళు వచ్చారనుకో వాళ్ళ పైన షైన్ అవుతారండి. అట్లా చేయాలన్నా 10 ఏళ్ళు పడుతుంది వాళ్ళ అన్నయ్యకి రావాలన్న. ఇవన్నీ సడన్గా 35 ఇయర్స్ నుంచి వచ్చేది సడన్గా ఇప్పుడు పెయిన్ కావడం ఏంది? రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడే పెయిన్ కావడం ఏంది? 2 నెలల నుంచి బ్యూటిఫికేషన్ అంటున్నాడు. కరెక్టే, బ్యూటిఫికేషన్ అంటే బ్యూటిఫికేషన్ ఎక్కడి నుంచి ఎక్కడైనా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? బ్యూటిఫికేషన్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది, పైన నుంచి స్టార్ట్ అవుతుందా? ఎవడన్నా లాజిక్ బుర్రున్నోడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు? బ్యూటిఫికేషన్ గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాడు. బ్యూటిఫికేషన్ రోడ్లు సరిగ్గా ఉన్నాయా తెలంగాణలో? ఏడన్నా రోడ్లు సరిగ్గా ఉన్నాయా? ఏడన్నా చెత్త కరెక్ట్గా తీసుకుంటారా? 3 రోజులకు 4 రోజులకు కూడా ఎవడు తాగి పడేసిన బాటిళ్ళు రోడ్డు మీద ఉంటాయి, ఎవడు సిగరెట్లు డబ్బాలు అట్లనే ఉంటాయి. రోడ్డు ఊడుస్తున్నారా? దాన్ని బ్యూటిఫికేషన్ అంటారా? ఫస్ట్ రోడ్ ఊడుసుకో, ఫస్ట్ రోడ్ సరిగ్గా చూసుకో. జనాలకి వాటర్ పొల్యూట్ అవుతుంది, అది జాగ్రత్త చూడు. రోడ్లు బాగాలేవు, పడి వస్తున్నారు గుంతలల్లో. మ్యాన్హోల్ ఓపెన్ ఉంది, మ్యాన్హోల్ ఓపెన్ అయితే వచ్చి మూస దిక్కు కూడా లేదు. ఇక్కడికి మాత్రం బ్యూటిఫికేషన్ అని 10 మంది కూలోళ్ళని పెట్టి కట్ చేస్తున్నాడు. అదే 10 మంది 100 మంది కూలోళ్ళని పెట్టి రోడ్లు క్లీన్ చేసి మ్యాన్హోల్ క్లోజ్ చేస్తే కాదా? ఏది బెస్ట్ నీకు? జనాలు లోపడబడి చచ్చిపోవడం బెస్టా లేకుంటే ఇది బెస్టా నీకు? అదే 100 మంది కూలోళ్ళు ఉన్నారు, 100 మంది కూలోళ్ళని పెట్టి మ్యాన్హోల్ అన్ని క్లోజ్ చేయించి గార్బేజ్ అంతా నీ బ్యూటిఫై ఇట్లా చేయి, దాన్ని బ్యూటిఫికేషన్ అంటారు. నువ్వు బండి నడిపిస్తే ఇలా నడిపిస్తావా, ఇలా నడిపిస్తావా? ఇలా నడిపిస్తావు. నీకు క్లియరెన్స్ ఎలా ఉండాలి? రోడ్ అంతా క్లీన్ ఉండాలి, బ్యూటిఫై ఉండాలి, గార్బేజ్ ఉండదు, నీట్ ఉండాలి. ఫస్ట్ ఇది. ఆయన బ్యూటిఫికేషన్ గురించి కట్ అంటున్నాడండి. ఏం బ్యూటిఫికేషన్? అవన్నీ ఒక బ్యూటిఫికేషన్ చూసుకుంటే ఎంతో మంది ప్రజలు కూడా వాళ్ళందరిది కూడా కోల్పోతారు. వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారు. ఎంప్లాయీస్ ఉన్నారండి, 2 లక్షల ఎంప్లాయీస్ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇస్తారా? రేవంత్ రెడ్డి గారు ఇస్తారా జాబ్స్ 2 లక్షల మందికి? ఆయన ఎంప్లాయ్మెంట్ ఇవ్వడు, మోర్ ఎవర్ వర్క్ సరిగ్గా చేపియడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫికేషన్ అంటున్నారు. వస్తే రోడ్డు మీదకి వస్తే తెలుస్తుంది పెయిన్. ఆయన ఏసీ రూమ్లో కూర్చొని బట్టి గారు కానీ దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు సిఎండి ముషరఫ్ కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఇది పీకేయండి అది పీకేయండి అంటే వర్కౌట్ కాదు. రోడ్డు మీద తెలిస్తే వచ్చి చూస్తే పెయిన్ ఏందో తెలుస్తుంది. నడువమనండి రేవంత్ రెడ్డి గారిని. తెల్ల బట్టలు వేసుకొని షూస్ వేయంగానే ఇట్లా 10 నిమిషాలు వచ్చి చూసుకొని ఆ నానా నిండిందా, ఈ మోరీ నిండిందా, చేయండి అంటే కాదు క్వశ్చన్. పబ్లిక్కి ఏం కావాలో వాళ్ళకి చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్లో రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ మంచిగా చేసుకోవాలి. ఫస్ట్ నాలాల్ని సరిగ్గా చేయమనండి. వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది, సిటీ మొత్తం అందరు సిక్ అవుతున్నారా, జ్వరాలు వస్తున్నాయా? దేని గురించి చెప్పండి? అంతే, వైరల్ ఇన్ఫెక్షన్ వాటర్తో వస్తుంది. మీరు డాక్టర్ దగ్గర వెళ్తే ఏమంటాడు? ఫస్ట్ వేడి నీళ్ళు కాచుకొని తాగమంటాడు. ఎందుకు వస్తున్నాయి జ్వరాలు? నీళ్లు బాగాలేక. ఫస్ట్ వాటర్ సరిగ్గా చేసుకోవాలి. వాటర్ బాగా వస్తున్నాయా జనాలకి? ఏమమ్మా వాటర్ బాగా వస్తుందా, నీళ్ళు బాగా వస్తున్నాయా, రోడ్లన్నీ హైజీన్ ఉందా, శానిటరీ అంతా నీట్ ఉందా? శానిటరీ ఏం ఇంపార్టెంట్ కదా, నీట్నెస్. శానిటరీ నీట్ ఉందా, రోడ్డు నీట్ ఉందా, నీళ్ళు బాగా వస్తున్నాయా? ఇవి ఫోకస్ చేయి, ఇవి ఫోకస్ చేయండి రేవంత్ రెడ్డి గారు. ఇవి ఫోకస్ చేయాలి. వైర్లు అంటే నాకు అర్థం కాలేదు. ఏమైంది వైర్లతోని? ఆ రామంతపూర్ ఇన్సిడెంట్ అనేది కాదండి కాన్సెప్టు. రామంతపూర్ అనేది దాన్ని మిస్లీడ్ చేయడానికి, గవర్నమెంట్ని మిస్లీడ్ చేయడానికి ఆ రామంతపూర్ ఇన్సిడెంట్. కానీ రామంతపూర్ ఇన్సిడెంట్ అసలు దాని నుంచి కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 వైర్స్ ఉన్నాయి, నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. 2 టచ్ అయితే ఏమవుతాయి? ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఇప్పుడు మీ హై టెన్షన్ వైర్ పోతుంది, సబ్స్టేషన్లో జంపర్ ఎగిరిపోవాలా లేదా? పాకంగానే ఏమైపోవాలి? జంపర్ ఎగిరిపోవాలి. సబ్స్టేషన్లో జంపర్ ఎక్కిపోగానే ఈ రెండిట్లో పవర్ ఆగిపోతుందా? ఆగిపోతుంది. ఆగిపోగానే జనాల మీద పడితే కూడా ఏమవుతుంది? ఏం కాదు. రైటా? పోనీ అనుకుందాం మా వైరే అనుకుందాం, ఓకేనా? మా వైరే సరే. 2 వైర్లు ఉన్నాయి. నీ టెక్నాలజీ ఇంట్లో అండి, అమ్మ గుడిసె కట్టుకుంటాడు ఎవడన్నా, సింగిల్ బెడ్రూమ్ వాడు ఇంట్లో ఏమైనా షార్ట్ అయిందంటే ఫ్యూజ్ ఎగిరిపోతుంది. నువ్వు అంతా మీద హై టెన్షన్ వైర్ చేస్తున్నావు, 2 షార్ట్ అయితే జంపర్ ఎగిరిపోదా? 2 కరిగిపోయి 2 షార్ట్ అయ్యి మనుషుల మీద పడిందంటే ఎవరు అశ్రద్ధ? అది గవర్నమెంట్ మిస్టేక్. అది టెక్నాలజీ అంత అప్గ్రేడెడ్ అయిందా? నీకు షర్ట్ ఇట్లా టచ్ కాగానే ఫ్యూజ్ ఎగిరిపోవాలి, అక్కడ ట్రిప్ అయిపోవాలా?
అవి రెండు టచ్ అయ్యి కరిగి పడిపోయిందంటే వాళ్ళు ఎంత అశ్రద్ధతో ఉన్నారో చూసుకోండి. అంటే వాళ్ళు చేయలేక పని చేయలేక మీ అందరి కూడా వైర్లు కట్ చేసి మీ మీద నెట్టడం జరిగింది అనుకోవచ్చు. మిస్లీడ్ చేయడానికి ఈ డైరెక్షన్ వాళ్ళ మీద గవర్నమెంట్ పడితే గవర్నమెంట్ తిడుతుంది. ఏం పీకుతున్నారు గవర్నమెంట్, జనాలు చచ్చిపోయినరు, మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఏం చేస్తున్నారు, మీరేం సంకనాకుతున్నారు అని అడుగుతారు. అంతే కదా. ఇప్పుడు కేబుల్ టీవీ మీ ఇంట్లో ఉంది, ఎప్పుడైనా ముట్టుకుని షాక్ అయి చచ్చిపోయారు ఎవరైనా కేబుల్ టీవీలో? ఏమండి ఏమన్నా లాజిక్ ఉందా ఆయనకి? రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా లాజిక్ ఉందా? ఇంట్లో నలుగురు చచ్చిపోతారు కేబుల్ టీవీ వైర్ ముట్టుకోగానే అని చచ్చిపోతారా? 35 ఏళ్ళ నుంచి కేబుల్ టీవీ నడుస్తుంది ఆ ఇండస్ట్రీ. 10 ఇంట్లో 100 ఇంట్లలో ఒకడు పోయాడు కేబుల్ టీవీ వైర్ పట్టుకొని చచ్చిపోయాడు అంట. వచ్చింది ఎప్పుడన్నా న్యూస్? ఈ కేబుల్ టీవీ మాతృ చచ్చిపోయి అది అనడం రాంగ్ కదా. ఇప్పుడు నీ వైర్ వెళ్తుంది, వైర్ టచ్ కాగానే ఏం కావాలి, మీ సబ్స్టేషన్లో జంపర్ ఎగిరిపోవాలి. ఆ జంపర్ ఎగిరిపోలే, పాయింట్ నెంబర్ 1. 2 అనేది వాళ్ళ దగ్గర గ్లిచ్ అయింది. గ్లిచ్ అంటే ఏంది? టచ్ అయినా కూడా అక్కడ ట్రిప్ అవ్వలేదు. ఏంది? టెక్నికల్ గ్లిచ్ అది. టచ్ అయినా కూడా వాళ్ళ దగ్గర ట్రిప్ అయిపోలేదు. అలానే టచ్ అయ్యి అది కరిగిపోయి జనాల మీద పడింది. ఎవరిదండి మిస్టేక్? అది గవర్నమెంట్దే. లాజికే కదా నేను చెప్పింది. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది, అన్ని 3 ఫేజ్లు వెళ్తున్నాయి. 2 టచ్ అయినప్పుడు అక్కడ దగ్గర జంపర్ ఎగిరిపోవాలి కదా జనాల మీద. అదే కదా టెక్నాలజీ. 2 టచ్ అయింది, జనాల మీద పడితే జనాలు చచ్చిపోతారు, లారీ మీద పడితే లారీ కాలిపోతుంది. ఈ టెక్నాలజీ అయితే ఉంది కదా అప్గ్రేడెడ్. 2 టచ్ అయితే జంపర్ ఎగిరిపోవాలి కదా, అక్కడ సబ్స్టేషన్లో ఆగిపోవాలి కదా. ఇప్పుడు మొత్తం కాలనీలో ఏమో వర్క్ ఉంది, ఎలక్ట్రికల్ వర్క్ ఉంది, సబ్స్టేషన్లో ఆఫ్ చేస్తారా? ఆఫ్ చేసే కదా మొత్తం డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇప్పుడు సబ్స్టేషన్లో అనేది ఆడ టచ్ అయినప్పుడు సబ్స్టేషన్లో ట్రిప్ అయిపోవాలా? ట్రిప్ ఎందుకు కాలే? జనాల మీద ఎట్లా పడింది? అంటే పూర్తిగా గవర్నమెంట్ అసలు అనుకోవచ్చా? అంతే కదండి. ఇప్పుడు మీకు లాజిక్ అర్థమవుతుంది. చిన్నది ఇంట్లో ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అవుతేనే ఫ్యూజ్ ఎగిరిపోతుంది. నీకు అంత పెద్ద మెయిన్ లైన్ నీకు టచ్ అయినప్పుడు నీది ఎందుకు ట్రిప్ కాలేదు సబ్స్టేషన్లో? సింపుల్ కదా. ఇప్పుడు చిన్న ఏమన్నా సడన్గా షార్ట్ సర్క్యూట్ అవుతేనే ట్రిప్ అవుతుంది. నీకు పైన షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఎక్కడ ట్రిప్ కావాలి? నీది సబ్స్టేషన్లో ట్రిప్ కావాలి. ఎందుకు కాలేదు నీది ట్రిప్? నీది టెక్నికల్ టర్మ్స్ నీవి సరిగ్గా లేవు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలది అనేది పైసలు తినడం కాదు, టెక్నాలజీ అప్గ్రేడ్ కావాలి. ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా ఎందుకు చేస్తుంది అనుకోవచ్చు? అంతే. వాళ్ళు అంతండి పొలిటికల్ డ్రామా. బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ బ్రదరు, వాళ్ళు వీళ్ళు ఈ బిజినెస్లో దిగాలనుకుంటున్నారు. నాకు తెలిసిన ఓగానము వాళ్ళ బ్రదర్స్ దిగాలనుకుంటున్నారు బిజినెస్లో. మమ్మల్ని జరిపి వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు. ఇంత లక్షల మందిని రోడ్డు మీద చేసి వాళ్ళు బతుకుదాం అనుకుంటున్నారు. ఇదంతా పొలిటికల్ డ్రామా. అది అంటే ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఏదైనా మంచి అనేది ఏదన్నా జరిగిందని నాకైతే సాటిస్ఫై లేదండి. ప్రభుత్వం అంటే మేమేసిందే కదా, మేము నచ్చే కదా. గవర్నమెంట్ ఎప్పుడు గెలుస్తుంది? మేమే కదా ఎంచుకున్నాము. ఎవరికి చేయాలైనా, ఎవరికి బెనిఫిట్ చేయాలి? మన ప్రజలకు చేయాలి. చేస్తున్నాడా? ఎవరి నోట్లన్నా మంచి ఫీడ్బ్యాక్ ఉందా? ఎవరి దగ్గరన్నా మంచి ఫీడ్బ్యాక్ ఉందా? ఫీడ్బ్యాక్ అంటే ఏముంటది? ఫీడ్బ్యాక్ మంచి సీఎం ఉన్నది, మంచి మాకు ఐఎమ్ హ్యాపీ విత్ ద సీఎం అన్నట్టు ఉండాలి. ఎవరికన్నా ఉందా మంచి ఫీడ్బ్యాక్? ఎవరికి లేదు. ఇప్పుడు రోడ్ల మీద వచ్చారంటే ఎందుకు? మేమేమన్నా దాన్ని ఏమంటారు, ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నామా? సడన్గా ఓవర్నైట్ సడన్గా ఆయనకు సిగం వచ్చి అరే ఈ ఆపరేటర్లు అంతా ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారని కట్ చేయడానికి దేనికన్నా కానీ గ్రౌండ్ వర్క్ ఉంటుంది, ఓ స్ట్రీమ్ లైట్ ఉంటుంది, అన్ని ఒక కట్ చేసే ముందు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా? మీకు కట్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పైన కట్టుకో అంటారండి. ఓకేనా? మాకన్నా ఎక్కువ వైర్లు అనేది మావి తక్కువ ఉన్నాయి. ఎయిర్టెల్ జియో వాళ్ళవి ఎక్కువ ఉన్నాయి. చూసారా ఎయిర్టెల్ వైర్ వాళ్ళది ఒక్కొక్కది ఇంత లావు ఉంటాయి. ఓకేనా? వాళ్ళ వైర్లు ఎయిర్టెల్ వాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ వైర్లు చాలా సాలిడ్స్గా ఉంటాయి, మావి తక్కువ ఉన్నాయి. వాళ్ళని బేస్ చేసుకొని మావి ఎక్కువ ఉన్నాయని కట్ చేశాడు అంతే. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ కావచ్చు, కేబుల్ ఆపరేటర్ తీసుకున్న కస్టమర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? మేము డిసప్పాయింట్ అండి రేవంత్ రెడ్డి గారి నుంచి. ఎందుకంటే ఆబ్వియస్ వాళ్ళ రేవంత్ రెడ్డి ఏమంటారండి? ఆబ్వియస్లీ మేము అన్నది రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తాం. రేవంత్ రెడ్డిని అడగండి అంటాం. ఎవరికి పోతుంది? రేవంత్ రెడ్డి ఇంప్రెషనే పోతుంది. రేవంత్ రెడ్డిని అడగండి అంటే కస్టమర్స్ మీకు పే చేస్తున్నారా, రేవంత్ రెడ్డికి పే చేస్తున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి త్రూ వస్తుంది ఏదైనా ఒక ప్రాపర్ ఛానల్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి మేము మీకు పే చేస్తున్నామంటే ఆబ్వియస్లీ ఎందుకు బంద్ చేస్తున్నారంటే మేమేం చెప్తాం? మాకు కొంచెం పిచ్చాయండి, మాకు పిచ్చి పట్టింది అందుకే కట్ చేసామని చెప్పలేం కదా. ఏదైనా ఒక సోర్స్ నుంచి మాకు రావట్లేదు, ఎక్కడి నుంచి అయింది ఆ సోర్స్ చెప్పాలి కదా. ఎవరిచ్చిన ఆర్డర్? అది సీఎం ఇచ్చిన ఆర్డర్, అది చెప్పాలా వద్దా యూజర్కి? మేము వాళ్ళని సస్పెన్స్లో పెట్టలేము కదా.
సస్పెన్స్లో పెడతామా? ఎందుకయ్యా కట్ అయింది అంటే మేమేం చెప్తాం, తెలియదండి, మాకే తెలియదు ఎందుకు కట్ అవుతున్నాయి అంటే చెప్పలేం కదా. ఇట్స్ అ ఫూలిష్ థింగ్. వాళ్ళకేమన్నది వాట్ వీ హ్యావ్ టు టెల్ రిగార్డింగ్ సీఎం గారు ఏమైతే ఉన్నారో ఆయన తీసుకున్న డిసిజన్ బ్యూటిఫికేషన్ అని కట్ చేస్తున్నాడు అన్నాడు. అదే కదా చెప్పేసింది. 100 అనేది అందరు అన్నారండి. 100లో ఒక 5 అంటారేమో, కొంతమంది అంటారేమో. 100 మంది అందరు అన్నారు. ఏమని? అది మీరు పైసలు కడుతున్నాం, మీరు ఇవ్వాలి కదా అని అందరు అన్నారు. కొంతమంది అర్థం చేసుకుంటారు, ఎవరైతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే సడన్గా ఒకటేసారి రెగ్యులర్గా పర్ఫెక్ట్ సర్వీస్ ఇచ్చి సడన్గా డ్రాప్ అయిందంటే ఖచ్చితంగా అనేది వాళ్ళకు అడుగుతారు, మీ సర్వీస్ ఇన్ని రోజులు బాగుంది, సడన్గా డ్రాప్ ఎందుకు అయింది అని అంటే అప్పుడు మేము చెప్తాము. ఇర్రెగ్యులర్ సర్వీసు, వస్తు సర్వీస్ ఉంటే అప్పుడు అంటాడు వాడు ఏమని, మేము పైసలు మీకు ఇస్తున్నాం, మీరు ఇవ్వండి అంటాడు. పర్ఫెక్ట్ సర్వీస్ ఇచ్చినోడు ఎప్పుడు అడగడు, నేను నీకు డబ్బులు ఇస్తున్నా కదా నువ్వు నాకు జవాబు చెప్పాలని. వాళ్ళు అడగరు. సర్వీస్ ఎప్పుడు ఒకటేలాగా మంచి సర్వీస్ ఇచ్చినోడు ఎవడు అడగడు. సో ఎందుకమ్మా డ్రాప్ అయింది, ఎప్పుడు లేని ప్రాబ్లమ్స్ కొత్తగా ఎందుకు మీవి కట్ అవుతున్నాయి అంటే చెప్పాలా వద్దా అప్పుడు చెప్పాలి. సీఎం తీసుకున్న డిసిషన్. ఇదంతా పొలిటికల్ డ్రామా అండి. వాళ్ళ బ్రదర్ దిగాలనుకుంటున్నాడేమో అని చెప్పారు బిజినెస్లో, మరి తెలీదు. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 lakhs అందరు రోడ్ మీదకి వచ్చేసారు. ఇప్పుడు మాకు కలెక్షన్స్ కాలేదు. మంత్లీ కలెక్షన్స్ అనేది మేము దీని మీద ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే డబ్బులు కస్టమర్స్ కూడా అడగలేవారు కదా, మాకు ఇట్లా ఈ మంత్ కలెక్షన్ ఇవ్వండి అని చెప్పి కూడా అడగలేవారు కదా, ఎందుకంటే వాళ్ళు కలెక్షన్ కట్ చేశారు కదా. లేదు, మంచి వాళ్ళు వేసేస్తారండి డబ్బులు, దే విల్ అండర్స్టాండ్. రెండో పాయింట్ ఏంటంటే మేము కలెక్షన్ కూడా చేసుకోలేము. ఎందుకంటే మేమంతా ఫోకస్ దీని మీద పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ వెళ్తే అక్కడ కట్ అవుతుంది, అక్కడ వెళ్తే ఇక్కడ కట్ అవుతుంది. మేము కలెక్షన్ కూడా చేయలేదు, అయినా కూడా ఎంప్లాయ్మెంట్కి మేము శాలరీ పే చేయాల్సిందే. రేవంత్ రెడ్డి వచ్చేస్తాడా? వెళ్ళిన ట్యాక్స్ వెళ్ళిందా? ఆయనకి వెళ్ళిన ట్యాక్స్ వెళ్ళిందా? ఎంప్లాయ్మెంట్ పోయిందా? బాగా తిని కూర్చున్నాడా రేవంత్ రెడ్డి? మా ట్యాక్సులు అంతా తీసుకొని పోయినాయా లేవా? ఆయనకు ప్రతి ఒక్క యూజర్కి అనేది పోయిందా? ప్రతి ఒక్క దానికి జిఎస్టీ అనేది కట్ అవుతుంది ప్రతి ఒక్క యూజర్కి. ఓకేనా? ప్రతి ఒక్క యూజర్ కట్ అవుతుంది. ఎవరికి పోతుంది ట్యాక్స్? జిఎస్టీ, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఎవరికి పోతుంది? రేవంత్ రెడ్డికి పోతుంది. ఆయన కూర్చున్నాడు, ఆయనకు వచ్చింది, ఆయనకు ప్రభుత్వ ఖజానాలో వచ్చి పైసలు పడ్డాయి. అర్థమైందా? ప్రభుత్వ ఖజానాలో వచ్చి పైసలు పడ్డాయి, ఎంప్లాయ్మెంట్కి శాలరీ పోయినాయి, అన్ని సేఫ్ సైడ్లో ఉన్నాడు. మమ్మల్ని మాత్రం నూకేసిండు ముందు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.